స్థానం 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 చేసి జున్నుతే స్థానం 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 చేసి జున్నుతే. నిజంగా ఈ బీజిఎం ఏదైతే ఉందో ఫస్ట్ టైం విన్నప్పుడు ఇదెక్కడ బీజిఎం రా, ఇదేం బీజిఎం రా అనిపించింది. కానీ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా సరే స్థానం 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 చేసి జున్నుతే, స్థానం 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 చేసి జున్నుతే, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోరే వినపడుతుంది అనమాట. నిజంగా ఏమన్నా కొట్టారా అనిరుద్ధ్ గారు. AA23 యొక్క బీజిఎం ఏదైతే ఉందో ఆ ప్రభంజనంతో సోషల్ మీడియా మొత్తం ఊగిపోతుంది. ఈ AA23 థీమ్ మ్యూజిక్ యొక్క ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందంటే, మీరు ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తు పెట్టుకోవాలి. ఇది ఒక సాంగ్ కాదు, సాంగ్ ప్రోమో అంతకంటే కాదనమాట. ఒక అనౌన్స్మెంట్ వీడియో, ఒక కొత్త సినిమాని అంటే లోకేష్ కనకరాజు గారు అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అని చెప్పడానికి కొట్టిన థీమ్ మ్యూజిక్ తీరా కట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో కేవలం 9 రోజుల్లో 2,20,000 పైగా రీల్స్ అయితే ఈ థీమ్ మ్యూజిక్ పై అయితే రికార్డ్ అయ్యాయి. నిజంగా ఇదైతే ఫెనామినల్ రికార్డ్ అనే చెప్పాలి. ఫస్ట్ గ్లింప్స్ అంటే ఇది గ్లింప్స్ కూడా కాదు, జస్ట్ అనౌన్స్మెంట్ వీడియో అనమాట. ఒక అనౌన్స్మెంట్ వీడియోకి ఈ రేంజ్ లో రీచ్ అనేది నేనైతే ఇప్పటి వరకు అయితే చూడలేదు. అవుట్ ఆఫ్ ద పార్క్ కాదనమాట, అవుట్ ఆఫ్ ద కంట్రీ అయితే వీళ్ళైతే కొట్టారు ఈ ప్రోమోతో, అంటే ఈ థీమ్ మ్యూజిక్ తో. ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఈ థీమ్ మ్యూజిక్ యొక్క రీచ్ ఏ రేంజ్ లో ఉందంటే, మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ మ్యూజిక్ ని అయితే పెట్టి రీల్స్ అయితే చేశారు. ఇంకా క్రికెటర్ అయిన సాయి సుదర్శన్ కూడా ఈ థీమ్ మ్యూజిక్ పైన రీల్ అయితే చేశాడనమాట. ఈ రేంజ్ లో ఈ థీమ్ మ్యూజిక్ అయితే రీచ్ అయింది. ఇంక ఇది పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఫిబ్రవరి మిడ్ నుంచి అయితే లోకేష్ కనకరాజు గారు అలాగే ఆయన టీం ఉంటారు కదా, ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చేయటం కోసం లొకేషన్స్ వేటకైతే వాళ్ళైతే బయలుదేరతారు. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు నాకైతే అంత ఇదికైతే ఈ మ్యూజిక్ అయితే ఎక్కలేదు. కానీ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా సరే ఈ థీమ్ మ్యూజిక్ ని అయితే పెట్టుకుని వేరే హీరోస్ పైన ఎడిట్స్ చేయడం కావచ్చు, ఇంకా రీల్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూసి స్క్రోల్ చేసి 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 అసలు ఆ మ్యూజిక్ వింటా ఉంటే అసలు ఎంత బాగుందంటే, ఎంత హై ఇస్తుందంటే మామూలుగా లేదనమాట. మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా ఎడిక్టివ్ గా అయితే ఉంది. ఆల్రెడీ సోషల్ మీడియా యూజర్స్ మొత్తం కూడా ఈ థీమ్ మ్యూజిక్ అయితే ఎడిక్ట్ అయితే అయిపోయారు. అంటే లోకేష్ కనకరాజ్ గారు అలాగే అనిరుద్ధ్ గారి కాంబో ఏదైతే ఉందో వీళ్ళు దొరికే ప్రసక్తే లేదనమాట. అంటే మ్యూజిక్ పరంగా నేనైతే మాట్లాడుతున్నాను. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఏ మ్యూజిక్ బిట్ బయటకు వచ్చినా, ఏ పాట బయటకు వచ్చినా, ఏ బీజిఎం బయటకు వచ్చినా అదైతే బ్లాక్ బాస్టరే. అదే ఆనవాయితీ ఈ AA23 కూడా కంటిన్యూ అయితే అయిందనమాట. దానికి తోడు మన అల్లు అర్జున్ గారి స్టార్ పవర్ కూడా యాడ్ అవటంతో ఈ మ్యూజిక్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా ఈ అనౌన్స్మెంట్ వీడియో వచ్చిన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా ఒక విచిత్రమైన వారైతే మొదలు పెట్టారు. అదేంటంటే కొంతమంది ఏమో ఈ టీం AA22 అంట, కొంతమంది ఏమో టీం AA23 అంట. AA22 కంటే AA23కే డే 1 అయితే ఎక్కువ వస్తుందని వీళ్ళు, లేకపోతే AA23 కంటే AA22కే ఎక్కువ డే 1 కలెక్షన్ వస్తుందని వాళ్ళు, ఈ విధంగా ఫ్యాన్స్ లో ఫ్యాన్సే కొట్టుకుంటున్నారనమాట. మీరు ఎక్కడ చూసుకుంటే AA22కి సంబంధించి కూడా ఒక అనౌన్స్మెంట్ వీడియో అప్పట్లో అయితే వదిలారు. అది ఏకంగా 2 నిమిషాల 30 సెకండ్లు ఇంకా ఎక్కువగా అయితే ఉంటది. దాంట్లో కూడా ఎలాంటి మ్యూజిక్ అయితే ఉంటది, కానీ ఈ రేంజ్ లో ట్రెండ్ అయితే అవ్వలేదు. కానీ ఆ AA22 అనౌన్స్మెంట్ వీడియో కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మనం అయితే అస్సలు తక్కువ అంచనా అయితే వెయ్యలేము. ఒక్కసారి ఈ లాస్ట్ 10 సెకండ్ల మ్యూజిక్ బిట్ ఏదైతే ఉందో ఒక్కసారి అయితే వినండి. లిటరలీ చెప్పాలంటే గూస్ బంప్స్ అయితే వస్తాయి. విన్నారు కదా, AA22 మ్యూజిక్ ఈ రేంజ్ లోనే ఉంది, AA23 మ్యూజిక్ కూడా ఈ రేంజ్ లోనే ఉంది. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా అది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదని కొట్టుకోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట. 2 సినిమాల యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ ర్యాంప్ అయితే ఉండబోతుంది. కానీ అనిరుద్ధ్ గారికి ఆడియన్స్ పల్స్ పట్టుకోవటం అనేది వెన్నతో పెట్టిన విద్య అనమాట. కాబట్టి అనౌన్స్మెంట్ వీడియోతోనే మంచి ట్రెండ్ అయ్యే మ్యూజిక్ అయితే మనోడైతే ఇచ్చేసాడు. ఇక్కడ ఇది 2 నిమిషాల 30 సెకండ్లు బీజిఎం కొట్టినా సరే ఇది నిమిషం కూడా లేదు. AA23 యొక్క ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదైతే ట్రెండ్ అవుతానే ఉంది.
ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గత కొన్ని రోజులుగా AA22 గురించి మాట్లాడుకోవటం అయితే మానేసి AA23 గురించి అయితే మాట్లాడుకోవటం అయితే మొదలు పెట్టారు. మీరు ఇక్కడ చూసుకుంటే ఆ లోకేష్ కనకరాజు గారి లాస్ట్ సినిమా అయిన కూలీ అంత ఇదిగా అయితే ఆడలేదు. అయినా సరే AA23 పైన అప్పుడే భారీ అంచనాలు అయితే వచ్చేసినాయి అనమాట. అంతా ఆ కాంబినేషన్ అలాగే ఆ థీమ్ మ్యూజిక్ చేసిన మాయా అని నేనైతే చెప్తాను. కానీ ఇక్కడ నా పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే లోకేష్ కనకరాజు గారు అల్లు అర్జున్ గారి సినిమా కంటే ఎక్కువగా నేనైతే అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ గారి కాంబినేషన్ లో రాబోతున్న AA22 సినిమా గురించి నేనైతే చాలా అంటే చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే AA22 అనౌన్స్మెంట్ వీడియో చూస్తేనే మనకైతే అర్థమవుతుంది అది ఒక హాలీవుడ్ స్థాయిలో వీళ్ళైతే తీస్తున్నారని. ఆ సినిమా స్కేల్ కూడా చాలా అంటే చాలా పెద్ద అనమాట. అందులో పుష్ప 2 లాంటి ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న అంటే అల్లు అర్జున్ గారి నుంచి వస్తున్న సినిమా AA22. అలాగే జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత అట్లీ గారి నుంచి వస్తున్న సినిమా కూడా AA22 అనమాట. అంటే అటు జవాన్ కావచ్చు ఇటు పుష్ప 2 కావచ్చు, రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా అతిపెద్ద బ్లాక్ బస్టర్ లో ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమాలో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ గురించి నేనైతే చాలా అంటే చాలా ఏగర్గా అయితే వెయిట్ చేస్తున్నా. మీరు అట్లీ గారి సినిమాలు చూసుకుంటే ఆయన సినిమాల్లో స్టోరీలు అంత గొప్పగా అయితే ఉండవన్నమాట. అంటే నెక్స్ట్ జరిగే సీన్ మనం ముందే ప్రిడిక్ట్ చేసేయచ్చు. అయినా సరే ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు మనకైతే గూస్ బంప్స్ అయితే వస్తా ఉంటాయి. ఎందుకంటే అంటే ఒక మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ అట్లీ గారు. మీరు ఆయన సినిమాలు చూసుకోండి. విజయ్ గారు పోలీసోడు సినిమా అది పెద్ద గొప్ప స్టోరీ అయితే కాదు, సూపర్ హిట్. మెర్సల్ సినిమా అది పెద్ద గొప్ప స్టోరీ అయితే కాదు, అది ఇండస్ట్రీ హిట్ అనమాట. ఇంకా విజిల్ సినిమా అది కూడా పెద్ద గొప్ప సినిమా స్టోరీ అయితే కాదు, అది కూడా సూపర్ డూపర్ హిట్. మీరు చూసుకుంటే అట్లీ గారి టేకింగ్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా మ్యాసీగా చాలా అంటే చాలా స్టైల్ గా అయితే ఉంటది. ఇప్పుడు AA22 లో అల్లు అర్జున్ గారిని తన మాస్ ఎలిమెంట్స్ తో ఎలా ప్రెసెంట్ చేశాడు అని చూడడానికి నేనైతే చాలా అంటే చాలా క్యూరియాసిటీగా ఉన్నా. అందులోనూ AA22 స్టోరీ ఏదైతే ఉందో అట్లీ గారి ముందు సినిమాల్లాగా ఒక రొటీన్ స్టోరీ అయితే కాదనమాట. దీంట్లో ఏదో అవుట్ ఆఫ్ ద పార్క్ అయితే వీళ్ళైతే ట్రై చేస్తున్నారు. మరి అది అసలు అట్లీ గారు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, అల్లు అర్జున్ గారు దాంట్లో ఎలా యాక్ట్ చేశారు అనే దాని గురించి నేనైతే చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు తన కెరియర్ లో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారనే న్యూస్ కూడా అప్పట్లో చాలా బాగా వినపడింది. ఇంకా డ్యూయల్ రోల్ కూడా కాదు, ట్రిపుల్ రోల్ అయితే చేస్తున్నారని న్యూస్ కూడా బయటకు అయితే వచ్చింది. ఈ విధంగా ఈ AA22 సినిమా పైన ఉన్న స్పెక్యులేషన్స్ అయితే ఇన్ని కావన్నమాట. అంటే AA22 సినిమా హైప్ అలా ఉంది అన్న టైంలో AA23 నుంచి ఈ బాంబు అయితే మన లోకేష్ కనకరాజ్ గారు అయితే పేల్చారు. అటెన్షన్ మొత్తం కూడా అటు నుంచి అయితే షిఫ్ట్ అయితే అయింది. దీంట్లో ఎటువంటి మొహమాటం అయితే లేదనమాట. AA22 కంటే AA23 యొక్క బస్ అయితే చాలా ఎక్కువ అయితే అయిపోయింది. కాబట్టి ఇక్కడ అర్జెంట్ గా చేయాల్సిన పని ఏంటంటే AA22 సినిమా నుండి ఒక కంటెంట్ అయితే రావాలి. అది ఫస్ట్ లుక్ కావచ్చు, లేకపోతే చిన్న గ్లిమ్స్ లాంటిది కావచ్చు, టీజర్ లాంటిది కావచ్చు, ఏదైనా వస్తే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నా. అంటే వచ్చినప్పుడు ఎలాగో సోషల్ మీడియా మొత్తం తగలబడిపోద్ది, కానీ ఫ్యాన్స్ అందరూ కూడా మంచి ఊపులో అయితే ఉన్నారు. ఈ ఊపులో ఊపు ఒక ఫస్ట్ లుక్ గనక దిగితే AA22 నుంచి మామూలుగా ఉండదన్నమాట. అంటే యూఫోరియాలో యూఫోరియా అంటే దాన్ని క్యాష్ చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇది పక్కన పెడితే నిజంగా అల్లు అర్జున్ గారు మీ ప్లానింగ్ కి మీ విజన్ కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే పుష్ప 2 అనేది అతిపెద్ద బ్లాక్ బస్టర్ అనమాట. దాని తర్వాత ఏ సినిమా చేస్తారు, ఏ సినిమా చెయ్యాలి అనేది ఒక యాక్టర్ గా అల్లు అర్జున్ గారికి నిజంగా కత్తి మీద సామనే చెప్పాలి. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇండియా వైడ్ గా ఆయన సినిమా వస్తుందంటే ఇప్పుడు పుష్ప 2 తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. వాటిలో ఇంచు మ్యాచ్ కాకపోయినా సినిమా అయితే పోద్ది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక యాక్టర్ కి ఫ్లాష్ పడితే క్రేజ్ తగ్గిద్ది, కానీ క్రేజ్ తక్కకుండా ఉండాలంటే ఆ యాక్టర్ ఏం చేయాలంటే ఒక క్రేజీ కాంబినేషన్ అయితే సెట్ చేసుకోవాలి. సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రీ రిలీజ్ యూఫోరియా ఉంటది కదా, దాన్ని గనక క్రియేట్ చేయగలిగితే ఒక 2-3 ఫ్లాప్లు వచ్చినా సరే ఆ హీరోకి అయితే క్రేజ్ అయితే ఇంచు కూడా తగ్గదనమాట. ఇప్పుడు పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు చేస్తుంది అదే.
ఇప్పుడు ఎవరో కూడా అల్లు అర్జున్ గారు, అట్లీ గారు యునైట్ అవుతారని ఎవరు అనుకోలేదు. వెంటనే ఆ కాంబో అయితే కలిపాడు. దాని తర్వాత లోకేష్ కనకరాజు గారితో కాంబినేషన్ అయితే ఫిక్స్ చేసుకున్నాడు. మీరు ఇక్కడ చూసుకుంటే లోకేష్ కనకరాజు గారి సినిమా పైన బజ్ అప్పుడే క్రియేట్ అయిపోయింది. ఏఏ 22 సినిమా పైన కూడా బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ యూఫోరియా ఉంది కదా, దీన్ని ఎలాగే కంటిన్యూ చేస్తూ చేస్తూ వెళ్తే దీని వల్ల సినిమాకి డే 1 అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తే సినిమా కొద్దిగా యావరేజ్ గా ఉన్నా సరే లాగేస్తారనమాట. అలా కాకుండా ప్రీ రిలీజ్ యూఫోరియా లేకుండా, ఎటువంటి బస్ లేకుండా, ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్, ఎంత పెద్ద స్టార్ హీరో కలిసి యాక్ట్ చేసినా సరే ఓపెనింగ్స్ అయితే సరిగ్గా రావు. ఇంకా డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటది. ఆ సినిమా కనుక ఫ్లాప్ అయితే డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటది. కానీ ఇలా మంచి క్రేజ్ తో, మంచి హైప్ తో రిలీజ్ అయ్యి కాంబినేషన్ వెనకాల కాంబినేషన్ తో సినిమాలు వచ్చేసి, అంటే వెంటనే క్రేజీ ప్రాజెక్ట్స్ కనుక వచ్చేస్తే ఆ హీరో యొక్క క్రేజ్ తగ్గదు, అలాగే డ్యామేజ్ కూడా అంత ఇదిగా అయితే అవదు. ఇప్పుడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు చేస్తుంది కూడా ఇదే. ఇప్పుడు పొరపాటుని ఏఏ 22 పోయింది అనుకోండి, వెంటనే ఏఏ 23 ఉందగా, లోకేష్ కనకరాజు గారి సినిమా ఉందగా అనే మైండ్ లో ఆడియన్స్ అయితే ఉంటారన్నమాట. నిజంగా ఇదైతే అన్రియల్ ప్లానింగ్ అని నేనైతే చెప్తాను. మరి మామూలుగా లేదనమాట. మనోడి విజన్ కావచ్చు, పట్టుదల కావచ్చు, మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తాడు. మరి అదనమాట మ్యాటర్. మరి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మరి మీరు ఏఏ 22 టీమా లేకపోతే ఏఏ 23 టీమా అనేది మీరైతే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.